హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు యాదగిరి గుట్టకు అయితే వచ్చాను. స్వామివారి దర్శనం చేసుకున్నాను. అక్కడే లోటస్ టెంపుల్ అని ఉంటుందండి. ఆ టెంపుల్ వీడియో చూపించబోతున్నాను. ఇప్పుడు వీడియోలో అయితే నేను కనిపించను, ఎందుకంటే వీడియో తీసిందే నేను. ఇక్కడ మా గల్లీ గ్యాంగ్తోనైతే యాదగిరి గుట్టకైతే వచ్చాము. స్వామివారి దర్శనం సంపూర్ణంగా జరిగిందండి. చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు మనకు లోటస్ టెంపుల్ అంటే చాలామందికి తెలియదు. ఇక్కడ యాదగిరి గుట్టలో ఉంటుందండి. మనకు గుట్ట పక్కకే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉందండి. చెప్పలేని మాటల్లో అంత అద్భుతంగా ఉంది. స్వామివారు కనిపిస్తున్నారు చూడండి, వినాయకుల వారు మన పైన, దేవాలయం పైన చూడండి. చాలా అద్భుతం. మీరు కూడా రండి అండి, ఎందుకంటే అది చెప్పలేము, అంత అద్భుతంగా ఉంది లోపల. నేను ఫస్ట్ టైం చూడడం. నేను ఇదివరకు వచ్చినప్పుడు అనుకున్నాను, కనిపించింది దూరం నుండి నాకు లోటస్, కాకపోతే ఏంటో అనుకున్నాను. కాకపోతే ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళానండి. మనకు లోపలికి వెళ్ళడానికైతే 50 రూపాయలు టికెట్ తీసుకున్నారు. చాలా అద్భుతంగా ఉంది. అనుకోకుండా వచ్చాము ఈ టెంపుల్కి. ఇక్కడ అన్నదానం కూడా ఉందండి. సూపర్ ఉంది ఆలయం అయితే. చాలా అద్భుతం అండి. మనకైతే ఇక్కడ మహాభారత ఘట్టం మొత్తం ఇక్కడ విగ్రహాల రూపంలో కనిపిస్తాయి. మ్యూజియం లాగా ఉంది, మీకు ముందు చూపిస్తాను. ఇక్కడ అమ్మవారు కన్యక పరమేశ్వరి, ఇంకా వాసవి దేవి, ఇట్లా 5 అమ్మవార్లు అయితే ఉంటారు ఇక్కడ లోపల. చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారు ఇక్కడ నిజంగా అక్కడ స్వామివార్లు ఉన్నట్టే ఉన్నారండి. ప్రత్యక్షంగా చూసినట్టే అనిపించింది నాకు. చాలా అద్భుతం, మాటల్లో చెప్పలేని అద్భుతం ఇది. ముందు మీరే చూస్తారు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మనమైతే నిజంగా దేవుళ్ళు ఉన్నట్టే ఉన్నారు. స్వామివారి దర్శనం అందరికీ కలగాలి అనే ఉద్దేశంతో అయితే లోపల మ్యూజియంలో అయితే నేను మొత్తం వీడియో తీసుకొని వచ్చానండి. చాలా బాగుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే మనము ముందుకు వెళ్దాం. వీడియోలకి చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఇక్కడ స్వామివారు, విష్ణుమూర్తి వారు, అలాగే లక్ష్మీదేవి ఇక్కడ నిజంగా సాక్షాత్ ఉన్నట్టే ఉన్నారు. చూడండి, విగ్రహాలు నిజంగా స్వామివార్లు ఉన్నట్టే ఉన్నారండి. మీరు కూడా తప్పకుండా దర్శించండి. చాలా అద్భుతమైన ఆలయం ఈ ఆలయం. నేను ఫస్ట్గానే వచ్చాను. మీరు కూడా ఇక్కడికి యాదగిరికి వచ్చినప్పుడైతే ఇక్కడ ఈ లోటస్ టెంపుల్ని తప్పకుండా దర్శించండి, దర్శించే వెళ్ళండి. మీకు ఇందులో కాస్త తెలుస్తుంది ఆ అనుభూతి అనేది. నాకైతే నిజంగా చాలా మంచి అనిపించిందండి. ఈ ఆలోచన వీరికి వచ్చి వీళ్ళు ఇలా కట్టించడం అనేది నా చాలా గొప్ప ఆలోచన అండి. చెప్పలేని మాటల్లో అంత అద్భుతమైన ఆలోచన వచ్చింది వీరికి. మనకు దగ్గరలో ఉంది కదా ఇది. నేను పాండరీపురంలో చూశాను, ఇలాగే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూశానండి. ఇంత అద్భుతంగా విగ్రహాలు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు చూడండి స్వామివారిని. ఇంకా మిగతా విగ్రహాలు చూపిస్తాను, చాలా అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా రండి, ఎందుకంటే మరీ చెప్తున్నాను నేను రమ్మని.
ఇక్కడ మా అక్క వీడియో తీస్తుంది. మా అక్క కూడా వీడియో తీస్తూ వెళ్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది. ఈ అనుభూతి అనేది మాటల్లో చెప్పలేనిదండి. చాలా చాలా అద్భుతం. ఇంకా అమ్మవారు ఉంటారు చూడండి, తర్వాత చూపిస్తాను మీకు, లాస్ట్లో ఉంటుంది అమ్మవారు. చాలా అద్భుతంగా ఉంది అమ్మవారు, సాక్షాత్తు అక్కడ కూర్చున్నట్టే. మీకు చూపిస్తాను చూడండి, మిస్ అవ్వకుండా చూడండి. చాలా అందరు దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. మనకు మహాభారత ఘట్టం మొత్తం విగ్రహ రూపంలో ఇలా అయితే అందంగా కట్టారు ఇక్కడ. మనం ఇంకా వీడియో చూసిన కొద్దీ చాలా అద్భుతమైన విగ్రహాలు ఇంకా ముందు ముందు చాలా ఉంటాయండి. చాలా అద్భుతంగా ఉంటాయి. లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండి. అమ్మవారు ఉంటారని చెప్పాను కదండి. అమ్మవారు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు. సాక్షాత్తు అమ్మవారు నిజంగా కూర్చున్నట్టే ఉన్నారు. చూడండి, అమ్మవారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ అండి, ఇంకా మంచి మంచి వీడియోల కోసానికైతే మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా అద్భుతమైన టెంపుల్స్ మీకు ముందు ముందు చూపిస్తాను. చూడండి, అమ్మవారిని మళ్ళీ చూపిస్తాను మీకు, ఎందుకంటే అమ్మవారిని చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉన్నారు. మనకు శివుడు కూడా ఉన్నాడు చూడండి అక్కడ వెనకాల, అమ్మవారికి కూర్చున్న వైపు ఉన్నారు చూడండి, కుడివైపు స్వామివారు పడుకొని ఉన్నారు. ఇక్కడ మళ్ళీ వచ్చేసి మధ్యలో కూడా ఇలా వినాయకుడు, అలాగే అమ్మవార్లు, ముగ్గురు అమ్మవార్లు ఉన్నారు. ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు వీడియో తీయనివ్వలేదండి. ఇక బయటకు వచ్చాక ఇలా మనకు లోటస్ అయితే ఇలా కనబడుతుంది. అంటే మనకు పూర్తిగా కనబడాలి అంటే కనబడలేదండి దగ్గర నుండి. చాలా అద్భుతంగా ఉంది. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. ఈ ఆలయం మనకు యాదగిరిగుట్ట కనబడుతుంది చూడండి, ఆ టెంపుల్కు ఆపోజిట్ ఇట్లా ఉంటుందండి. ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి. ఇక్కడ ఏంటి అంటే అన్నదానం కూడా ఉంటుందండి ఈ లోటస్ టెంపుల్లో. చాలా అద్భుతంగా ఉంది, మీరు కూడా దర్శించండి. బాయ్.